ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. బెనిఫిట్ షో నుండే పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల మన్నన పొందింది. 80 కోట్లు కూడా మార్కెట్ చేయని ప్రాంతీయ చిత్రాలను తీసే ఓ సాధారణ దర్శకుడు ఈ రోజు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రపంచవ్యాప్తంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించ తలబెట్టాడంటే ఎంతటి తెగువ ధైర్యం ఉండాలి. రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఘనతను చాటుకుంది. తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పినందుకు రాజమౌళిపై పలువురు ప్రముఖులు ప్రశంసల వాన కురిపిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ చేసిన ట్వీట్స్ మరీ ప్రత్యేకం. రాజమౌళి తీసింది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదని, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన సినిమా అని హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి అంటూ ట్వీట్ చేశారు. అలాగే రాజమౌళి విజన్ కు తమ అద్భుత నటనతో మద్దతుగా నిలిచినందుకు కుదోస్ అంటూ ప్రభాస్, రానా, అనుష్క అండ్ రమ్యకృష్ణ అని ట్వీట్ చేశారు. అలాగే రాజమౌళి కళను నిజం చేసిన నిర్మాతలు శోభు, ప్రసాద్, ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్లకు గొంతెత్తి జై కొట్టాలని కూడా ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక నేచురల్ స్టార్ నాని కూడా ఓ ట్వీట్ చేశారు. నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడే మొగాడు ఇంకా పుట్టలేదు మామా అని ట్వీట్ చేశారు. అలాగే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ చిత్రంపై తనదై శైలిలో ఓ ట్వీట్ చేశారు. ఒక వ్యక్తి యొక్క ఆలోచన వెరసి 500 మంది టెక్నీషియన్లు పట్టుదలతో తమ రక్తాన్ని, స్వేదాన్ని, అశ్రువులను పన్నంగా పెట్టి 6 సంవత్సరాల కృషికి ఫలితమే ఈ బాహుబలి అని ట్వీట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.